హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మబ్బులు కమ్ముకున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, మేడ్పల్లి, పోచారం, గట్కేసర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. పలు జిల్లాల్లో మరో గంటలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. యాదాద్రి, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు భారీ వర్షం సూచన చేసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మరో 2 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్టుగా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అనుష, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే వాతావరణంలో మార్పులు చేకూరాయి. అదేవిధంగా ద్రోణుల ప్రభావంతో కూడా తెలంగాణపై కొద్దిగా వాతావరణం అయితే మార్పులు చేరాయి. దీంట్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మార్నింగ్ నుండి కూడా ఎండగా ఉన్నటువంటి వాతావరణము ఒక్కసారిగా మారిపోయి గత గంట నుండి కూడా వాతావరణంలో మార్పులు అయితే చేసి భారీ వర్షం అయితే నమోదైంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అయితే ఉప్పల్ కావచ్చు, బోడుప్పల్, మీర్జాదీప్ కూడా, అదేవిధంగా మేడిపల్లి, పోచారం, గట్కేసర్ ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఎదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం అయితే నమోదైంది. అయితే దీంతో పాటుగా సాయంత్రం మరో 2 గంటల్లో కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం నమోదవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపినటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు, యాదాద్రి కావచ్చు, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు అయితే నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాలకు అయితే భారీ వర్ష సూచనలు అయితే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడం, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడడంతో అయితే వాతావరణ అధికారులు తెలిపిన ప్రకారంగా మరో 2 నుంచి 3 రోజుల పాటు కూడా ఈ వాతావరణంలో మార్పులు, అదేవిధంగా భారీ వర్ష సూచన ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఇప్పటికీ గత 2 రోజులుగా కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడము, నగర ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో వర్షం లేకపోవడం కారణంగా అక్కడ పడినటువంటి వర్షానికి ఉక్కపోతలో ఎక్కువ అవడము, ఎండ తీవ్రత ఎక్కువ అవడంతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం వేళ అయ్యేసరికి భారీ వర్షం నమోదవడంతో అయితే ఉద్యోగస్తులు కార్యాలయాలకు వెళ్లి తిరిగి వచ్చే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించడము, రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. గత ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా 2 గంటలు 3 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి నగరంలో ఏర్పడింది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇంకా వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ అయితే ఈ అధికారులు ఏదైతే మంత్రులు కానీ స్థానిక జిల్లాలకు సంబంధించినట్టు మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా సమీక్ష సమావేశం అయితే వాతావరణం ఈ వర్షాకాలం పైన సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులకైతే కింది స్థాయి అధికారులకు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇతర విద్యుత్ సంబంధించినటువంటి అధికారులకు కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అధికారులు వర్షాలకు సంబంధించిన ఆదేశాల కారణంగా అయితే ట్రీ కటింగ్ చేయడము, అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి ఎలాంటి అంతరాయాలు, ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా విద్యుత్ షాకులు తగలకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. దానితో పాటు మున్సిపల్ కి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీం కానీ, ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఏదైతే నాలాలకు సంబంధించినటువంటి రోడ్లపైన నాలాలకు సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఎక్కువ వాటర్ స్టోరేజ్ అవ్వడము, రోడ్లపైన ఎక్కువగా నిలిచడము, తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని బ్లాక్ స్పాట్లను అయితే గుర్తించడం అయితే జరిగింది. అక్కడ నుండి రెయిన్ వాటర్ ఒకవేళ రానున్న రోజుల్లో వర్షాకాలము తీవ్రంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రోడ్లపై తీవ్ర ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కావున వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలి, రెయిన్ వాటర్ ని ఎక్కడికి మలపాలి, నాలాల ద్వారా ఎక్కడికి పంపాలన్న దాని మీద ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే హైదరాబాద్ నగరంలో చిన్నపాటి
వర్షానికి కూడా పూర్తిగా 2 నుంచి 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవ్వడము, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడము, ఇళ్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. కావున దీనిపైన కూడా అధికారులందరూ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే మోస్తారు వర్షం అయితే కురవడం జరుగుతుంది. పలు జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి 40 నుంచి 50 సెంటీమీటర్లతో వేగంతో కూడినటువంటి ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇది ఇప్పటికే నైరుతి రుతుపవనాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికీ కూడా లేట్ అయిపోయింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికీ కూడా తెలంగాణకు, తెలుగు రాష్ట్రాలకు తాకాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి నైరుతి రుతుపవనాలు కూడా మన తెలుగు రాష్ట్రాలకు తాకపోవడం అయితే వాతావరణంలో కొన్ని అయితే వర్షాలు కూడా తక్కువ పడుతున్నాయి. అదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగానే తేలికపాటి వర్షాలు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. రానున్న రోజుల్లో వచ్చేటువంటి వర్షాలకు అనుగుణంగానే అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. నగరంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో మరో 2-3 గంటల పాటు మరో వర్ష సూచన కూడా, భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అధికారులు తెలిపినట్టుగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై ఉండాలి. విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా అప్రమత్తమై ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే జారీ చేయడం చెందిన అనుష. శివ, అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఏ జిల్లాలకైనా అలర్ట్ జారీ చేసిందా? అయితే నల్గొండ, రంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలకైతే మోస్తారు వర్షాలు పడే ఉందని చెప్పేసి అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ వంటి ఈ జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉంది కాబట్టి అధికారులకైతే అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్లతో కూడా పూర్తి స్థాయిగా సమీక్ష సమావేశం అయితే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు, అదేవిధంగా ఆర్డీఓ, రెవెన్యూ అధికారులకు అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. పూర్తిగా విద్యుత్ సంబంధించినటువంటి అంతరాయాలే కావచ్చు, విద్యుత్ సంబంధించినటువంటి ప్రమాదాలు కూడా ఎలాంటి జరగకుండా ఉండాలి. అదేవిధంగా రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.